హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు వీడియో వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ వారి గురించి అండి. ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో అసలు ఏం జరుగుతుంది, అసలు మీ పర్సన్ మీకు దూరం అయ్యాక వారి మనసులో ఏమైనా రిగ్రెట్ ఫీల్ ఉందా, వారి నుండి కాంటాక్ట్ ఏమైనా వస్తుందా, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మొదటిగా మనం ఎనర్జీస్ చూసేటప్పుడు పెండలం బోర్డులో ఎనర్జీస్ అయితే చూద్దామండి. అండ్ డైస్ రీడింగ్ కూడా ఉండబోతుంది. మొదటిగా మనం మీ పర్సన్ మీకు దూరం అయ్యాక మీ గురించి అసలు ఆలోచన ఉందా, వారి మనసులో రిగ్రెట్ ఉందా, వీటికి సంబంధించి ఎనర్జీస్ అయితే చూడాలి. ఈ ఎనర్జీస్ కార్డ్ ఇవి సఫర్స్ చేసి 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుందండి. ఈ ఎనర్జీస్ కార్డులోనే అసలు మీ పర్సన్ మనసులో ఏం ఉద్దేశాలు ఉన్నాయో తెలుసుకుంటారు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఉద్దేశాలు తెలియచేయగలరు. ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డు ఉంది కదా. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు. 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ మీ విషయంలో రిగ్రెట్ ఫీల్ ఉందా, కోపం ఉందా, ఇష్టం ఉందా, ఇంట్రెస్టే లేదా, థర్డ్ పార్టీ వారు ఉన్నారా, వీటికి సంబంధించి ఎనర్జీస్ చూద్దామండి. యూనివర్స్ ఏం సమాధానాలు ఇస్తున్నారు. మీకు కనిపిస్తున్నాయి కదా. చూసారా, ఇంకా మీ పర్సన్ కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుందండి. ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అయితే కనిపిస్తుంది. చూద్దాం ఈ ఎనర్జీస్లో అసలు ఏముందో. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఉద్దేశాలు తెలియచేయగలరు. వారి పర్సన్ మనసులో ఉద్దేశాలు తెలియచేయగలరు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అయితే వచ్చిందండి. చూద్దాం. కర్మబంధ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎనర్జీస్ కూడా చూడాలి. 5 ఆఫ్ పెంటికల్స్ అండ్ ద హెరప్. పర్వాలేదండి, మళ్ళీ రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీ పర్సన్ మీ విషయంలో రిగ్రెట్ అనే కాదండి, మీ గురించి బెంగ పెట్టుకుంటున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు, ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, మళ్ళీ మీతో బంధం కావాలని గాడ్ని కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ మీది డివైన్ బంధం ఉంది, కర్మ బంధం ఉంది. అసలు సిచ్యువేషన్ ఏంటి అంటే ఇక్కడ డబ్బు పరమైన విషయాలు ఏవో గొడవలు అయితే జరుగుతున్నాయండి. ఆస్తుల విషయంలోని డబ్బు విషయంలోని ఏవో గొడవల సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి ఒంటరిగానే ఉన్నారు. ఎనర్జీస్ అలానే సూచిస్తున్నాయి. ఇక్కడ మీ పర్సన్ మీకు దూరం అయ్యాక మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి. అంటే ఇక్కడ మర్చిపోయే సిచ్యువేషన్ ఏంటంటే మీ నుండి దూరం అవ్వడానికి కారణం అనేక కారణాలు అయితే ఉండొచ్చు. కానీ ఇక్కడ మీ మీద కోపం లేదండి. మీరు లేకపోతే లైఫ్ ఇలా ఉంటుందా అన్న ఆలోచనలు అయితే ఉన్నారు. అంటే మీతో ఉన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేది, మీరు లేకపోతే లైఫ్ ఎలా ఉంది అన్నట్టు ఆలోచిస్తున్నారు. చుట్టూ ఉన్నవారు కూడా మీ పర్సన్ని తక్కువ చేసి చూడండి. అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఆర్థిక పరిస్థితులు అస్సలు బాగాలేదు. మీరుంటే ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. మీరు వైఫ్ అయినా సరే, హస్బెండ్ అయినా సరే. ఇక్కడ మీ పర్సన్ మంచి చెడ్డలు చూసేవాళ్ళు అయితే ఎవరు లేరు. చూసారు కదా. 5 ఆఫ్ పెంటికల్స్ అంటే జీవితంలో కోల్పోయినట్టే ఉంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారండి. ఆ ప్రేమ ఎలా కనిపిస్తుందంటే గాడ్ని కూడా కోరుకుంటున్నారు. మీరు ఒక దేవతలాగా, దైవంలాగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది. ఈ మార్పు ఎలా ఉంది అంటే దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకొచ్చేలాగా ఇక్కడ మీ పర్సన్ కర్మ అనేది అనుభవించుకుంటున్నారు. ఏ సిచ్యువేషన్ ఏవి ఆశపడి వెళ్ళారో ఇక్కడ మేల్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఏవో అవకాశాలు అట్రాక్షన్ అయ్యి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళటం అయితే జరిగిందండి. ఇక్కడ ఎలా ఉందంటే అక్కడ లైఫ్ సంతోషంగా అయితే లేరు. ఎప్పుడైతే సంతోషంగా లేరో ఈ థర్డ్ పార్టీ వారితో కొంచెం డామినేషన్గా కనిపించడం,
వారు వచ్చేసి ఎలా ఉన్నారంటే మీ పర్సన్ మీద ఎదురు తిరిగి మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం, ఇబ్బందులకు గురి చేసేలా మాట్లాడడం, ఇంకా మీ పర్సన్ లైఫ్ గురించి తెలుసు రావడం అయితే జరిగింది. ఇక్కడైతే రీయూనియన్ ఎనర్జీస్ అండి. ఒక ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది. అది మీ గురించే ప్యాషనేట్గా స్టక్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ మీ గురించి అయితే చూస్తున్నారు. ఇక్కడ మీతో మాట్లాడాలని కూడా అనుకుంటున్నారు ఈ ఎనర్జీస్ వచ్చేసి. ఈరోజు పెండలం బోర్డులో ఎనర్జీస్ బట్టి ఇలా ఎనర్జీస్ అయితే వచ్చాయండి. మీ పర్సన్ ఒంటరిగానే ఉన్నారు. రిగ్రెట్ ఫీల్ కన్నా కొంచెం ఎలా ఉన్నారంటే బెంగగా ఉన్నారండి. సంతోషంగా అయితే లేరు. అన్నీ కోల్పోయినట్టు ఉన్నారు. మీరు అనుకోవచ్చు మీ పర్సన్ దూరం అయ్యాక చాలా సంతోషంగా ఉన్నారు, వారు ఎవరినైతే నమ్మారు, ఎవరి గురించి మిమ్మల్ని దూరం చేసుకున్నారు వాళ్ళతో సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు. మిమ్మల్ని మర్చిపోయారని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీ నుండి దూరం అయ్యారే కానీ మీ విలువేంటో వారు తెలుసుకున్నారండి. జీవితంలో మీతో ఉంటేనే జీవితం అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ ఇప్పుడు డైస్ రీడింగ్ అయితే చేద్దాం. మనకి సమాధానాలు ఇచ్చారు కదా యూనివర్స్. ఏంటి ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీరు అండ్ సపరేషన్గా ఉంటున్న మీరు, మీ పర్సన్ నుండి వచ్చిన సందేశం ఏంటి? అక్కడ మీ పర్సన్ అయితే సంతోషంగా అయితే లేరు, మీ మీద బెంగగా ఉన్నారు, మీ గురించి ఒంటరిగానే కూర్చుని ఆలోచిస్తున్నారు, ఎవరితోని మాట్లాడలేదు, వారి జీవితంలో సంతోషం అన్నది లేదండి. వారు మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే. ఇప్పుడు ఇక్కడ ఎనర్జీస్ అనేవి సఫర్స్ చేసి డైస్ ఏం సమాధానాలు ఇస్తాయో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుందో తెలియచేయగలరు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ వారి గురించి మీరిచ్చే సమాధానాలు. వైఫ్ అండ్ హస్బెండ్ 3 ఆఫ్ పెంటికల్స్ వాటంతట అవే వచ్చండి. ఏవో మంతనాలు అయితే జరుగుతున్నాయి. మీ పర్సన్ మీ గురించి మాట్లాడడం అండ్ ఏవో పెద్దలు రాజు అయితే కనిపిస్తుందండి. పెద్దల పరంగా మాటలైతే జరుగుతున్నాయి. 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. ఇవే సమాధానాలు ఇచ్చేస్తున్నాయి. మనకి డైస్ రీడింగ్లో చూద్దాం అసలు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అండ్ జరగబోయే సిచ్యువేషన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పబోతున్నారు. దూరమైన భార్యాభర్తల గురించి ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. యూనివర్స్ ఇచ్చే సమాధానాలు. ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతున్నానండి. ఈ 6 ఎనర్జీస్ కార్డ్ మనకి ఏం సమాధానాలు ఇస్తాయో చూద్దాం. వైఫ్ అండ్ హస్బెండ్ వారి గురించి, జరగబోయే సిచ్యువేషన్ గురించి. చూసారా మీ పర్సన్ అసలు లైఫ్ మీదే ఇంట్రెస్ట్ లేదు, ఒంటరిగా ఉంటున్నారు. మీరు లేకపోతే చాలా రిగ్రెట్గా ఉన్నారండి. మీతో బంధం కావాలని కోరుకుంటున్నారు కానీ మిమ్మల్ని వద్దనుకొని అసలు ఆలోచన అనేది రావట్లేదు. ఏదో పంతం అయితే కనిపిస్తుంది. చూద్దాం యూనివర్స్ ఏం సమాధానాలు ఇస్తున్నారు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. వైఫ్ అండ్ హస్బెండ్ వారి గురించి సిచ్యువేషన్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి, ఏం జరగబోతున్నాయో తెలియచేయగలరు. అయ్యా 4 వచ్చిందండి. చూసారు కదా మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. దైవం కలిపిన బంధం అండి. దైవమే కలపడం అయితే జరుగుతుంది. మీ పర్సన్కి మీరంటే ఎంత ఇష్టమో మీరంటే మీ పర్సన్కి అంతే ఇష్టం కనిపిస్తుంది. అసలు మీరు విడిపోయారని అనుకుంటున్నారు కానీ విడిపోలేదండి, కలిసే ఉన్నారు. డివైన్ కలుపుతుంది. ఇంకా డివైన్ ఏం సమాధానం చెప్తున్నారో చూద్దాం. 2 వచ్చింది. అసలు ఏం సిచ్యువేషన్లో ఉన్నారు ఈ పర్సన్? మీ గురించి ఏడుస్తున్నారేంటండి? చాలా అంటే చాలా ఏడుస్తున్నారు. ఎంత ఇష్టమో మీరంటే. 3వది ఏం జరగబోతుంది. 1 ద ఎంప్రెస్. ఇప్పుడు మీరు కన్న తల్లి కన్నా కట్టుకున్న వారి ప్రేమ చివరి వరకు ఉంటుందండి. కన్న తల్లి గురించి అంటే ఇక్కడ ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుందండి. వీరు ఎవరైనా కావచ్చు. వీరికి ఇంపార్టెన్స్ ఇచ్చే కదా మీకు దూరం అయ్యారు. కానీ మీలో ఒక అమ్మ ప్రేమనైతే వెతుక్కుంటున్నారు.
వెతుక్కోవడం కదండి, మీరు ఒక అమ్మ ప్రేమనైతే చూపించారు. ఈ అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది? బాధ్యతలు తీసుకోవడం కానీ, వారి మంచి చెడ్డలు పట్టించుకోవడం కానీ, మీ పర్సన్కి మీరు ఎక్కువ గుర్తొస్తున్నారండి. ఆ ఎక్కువ గుర్తొచ్చేది ఎలా ఉంది అంటే, మీరు టైంకి వారి మంచి చెడ్డలు చూడడం, వారికి కష్టం వచ్చినా ఏదైనా సరే, ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు కానీ, గొడవలు రావచ్చు కానీ, మరి ఇప్పుడు మీతో ఉంటే ఒక లైఫ్ అన్నది ఉంటుంది. ఏదైనా సరే దూరంగా ఉన్నా సరే, ఇప్పుడు మీరు ఎక్కడ ఎవరితో ఉన్నారో అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే విలువ అన్నది ఉండదండి. ఇప్పుడు ఒకరోజు 2 రోజులు చూస్తారు, రోజు రోజుకి మాటలు తగ్గడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఇప్పుడు మీ విషయంలో కాదు, మీరు పర్సన్ విషయంలో చాలా నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఇక్కడ మీ గురించి ఏడుస్తున్నారు. ఈ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తున్నాయి. అక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఒక బిడ్డకి తల్లి ప్రేమ ఎప్పుడు తెలుస్తుందంటే, ఆకలి విలువ తల్లికే తెలుస్తుంది. ఇక్కడ మీ పర్సన్కి సరైన సమయంలో ఫుడ్ అన్నది ఉండట్లేదండి. అండ్ ఏంటంటే వారికి కష్టం వచ్చినా, ఒక హెల్త్ బాగోపోయినా పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ప్రతి విషయం ఏదో ఒక విషయంలోని మాటలు పడుతున్నారు. కానీ మీ పర్సన్ మెయిల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, ఇక్కడ మీ గురించి అయితే చాలా అంటే చాలా ఏడుస్తున్నారు. మీ నుండి అనవసరంగా దూరం అయ్యామే, మిమ్మల్ని బాధ పెట్టామే, ఇక్కడ మీ దగ్గర ఉన్న లైఫ్ ఎక్కడ దొరకదు, మీ దగ్గర ఉన్న లైఫ్ ఎక్కడ దొరకదు అంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఒక అమ్మలా కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కూడా చూద్దాం. ద చారియట్ కార్డ్ వచ్చింది, ద ఎంపరర్ వచ్చింది, 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చూసారా, అసలు ఈ ఎనర్జీస్ కాకుండా ఈ ఎనర్జీస్ సూచించాయి. అసలు మీకు దూరం అవ్వడానికి కారణం ఒకరి కంట్రోల్లో అయితే ఉన్నారండి. ఒక మేల్ అయితే కనిపిస్తున్నారు. వీరి కంట్రోల్లో ఉండటం చాలా డామినేషన్ కనిపిస్తుంది. అండ్ అలాగే చారియట్ కార్డ్ అంటే ఇప్పుడు వారి మాటల వల్లే మీకు దూరం అవటం. ఇక్కడ డబ్బు పరమైన విషయం కూడా కనిపిస్తున్నాయండి. డబ్బు విషయాలు జరుగుతున్నాయి. మీ పర్సన్ ఇప్పుడు ఒకరి కంట్రోల్లో ఉండటం, ఆ కంట్రోల్ ఎలా ఉందంటే వారిస్తేనే ఖర్చు పెట్టుకోవాలి, లేదంటే అంతే అన్నట్టు ఉంది ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ అయితే మీతోటే లైఫ్ కావాలనుకుంటున్నారు. డివైన్ మీ బంధం అయితే కలుపుతారండి. ఇక్కడ డివోర్స్ అన్నది రాలేదు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి మీరు తప్ప జీవితమే లేదని అనుకుంటున్నారు. ప్రతిరోజు ఏడుస్తున్నట్టున్నారండి. ఇక్కడ చూడండి, మీరు కూడా డల్గా అనిపించడం మీకు అనిపిస్తుందండి. మీ పర్సన్ సంతోషంగా ఉన్నారు లేదో మీకు తెలుస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఎవరికి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వట్లేదు. అసలు మీ పర్సన్ ఎవరు పట్టించుకోవట్లేదు. మీ పర్సన్ ఏమో ఇప్పుడు మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు. చూసారు కదా, బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్లో కూడా ఒంటరిగానే ఉన్నారు, వర్క్ మీద ఉండట్లేదు, అనవసరంగా మీతో రిలేషన్ బ్రేక్ అయింది అన్నట్టు బాధపడుతున్నారు. ఇక్కడ మళ్ళీ మీతో లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. మీరున్నారన్న ధైర్యం అయితే కనిపిస్తుంది. మీరు ఏ రాశి వారో, మీ పర్సన్ అసలు ఎలాంటి ప్రపోజల్ ఇస్తున్నారో చూద్దాం. ఈ ఎనర్జీస్ కార్డ్స్ దేని గురించి అంటే, ఇక్కడ మీరు రాశి పరంగా మీ లైఫ్ సిచ్యువేషన్ అండి. యూనివర్స్ మీకు ఏం సమాధానాలు ఇవ్వబోతున్నారో చూద్దాం. అలానే మీ పర్సన్ నుండి ఎటువంటి ప్రపోజల్ వస్తున్నాయో. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో మీరిచ్చే సమాధానాలు. ఏ రాశి వారికి ప్రపోజల్ అన్నది ఉంటుంది? Five of Cups, Temperance, the Devil Energy card, the Lovers. మీరేమో రీలను కోరుకుంటున్నారు, స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, జస్టిస్ కావాలనుకుంటున్నారు కదా. డివైన్ ఏం సమాధానం ఇచ్చారంటే, రాశుల పరంగా ఏమీ చెప్పలేదండి. ఇక్కడ మీ సిచ్యువేషన్ బట్టి తెలియచేశారు. ఎందుకంటే ఇక్కడ మీరు పాజిటివ్గానే ఉన్నారు.
అండ్ మీ మంచితత్వానికి ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రపోజల్ కూడా ఎలా ఇస్తారో చూద్దాం. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది అంటే ఇక్కడ మీకు మంచి అనేది జరుగుతుందని సూచిస్తున్నారు. మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మీ పర్సన్ విషయంలో ఆ ఎనర్జీస్ అలా రీడింగ్ వచ్చాయి. ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది, అన్నీ కోల్పోయినట్టు ఉన్నారండి. జీవితం మీద విరక్తితో ఉన్నారు. అసలు సంతోషం అన్నది మీ లైఫ్లో లేనే లేదు. గతంలో ఎక్కువ గడుపుతున్నారు. ప్రజెంట్ అసలు మీకు ప్రజెంట్ అన్నది లేదు. ఫ్యూచర్ గురించి అసలు ఆలోచనే లేదు. పాస్ట్ లైఫ్లోనే ఉంటున్నారు. అంటే పర్సన్ విషయంలో వారు మీకు దూరం అయిపోయారు, దూరం చేసుకున్నారు. అలానే ఈ బంధం ముగిసిపోయింది అన్నట్టు మీరు రోజు డిప్రెషన్ అన్నది కనిపిస్తుంది. బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. అక్కడ మీ పర్సన్ కూడా ఏడుస్తున్నారండి. టెంపరెన్స్ ఎనర్జీస్ అంటే మీరు మేల్ అయితే కొంచెం ఆల్కహాలిక్గా అయితే ఉన్నారండి. కోపం ఎక్కువ కనిపిస్తుంది. బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు, ఎమోషన్స్ అయితే కంట్రోల్ చేసుకుంటున్నారు. ఫీమేల్ పరంగా అయితే ఇంకా ఎలా ఉందంటే పర్సన్ మీద ఎంత కోపం ఉందో అంత ప్రేమ కనిపిస్తుంది. వారి గురించి ఆ కోపంలో కన్నీరైతే వస్తుందండి. మీ పర్సన్ మీకు ఎందుకు దూరం అయ్యారు, మీ విషయంలో ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇలాంటి ఆలోచనలు అయితే ఒక్కొక్కసారి ఎంత ప్రేమ ఉంటుందో ఒక్కొక్కసారి అంత కోపం అయితే ఉంటుంది. ద డబుల్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు ఎడిక్ట్ అయిపోయారండి పర్సన్కి. ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళిపోయారని ఒక టాక్సిక్ మైండ్ సెట్ అయితే అయిపోయింది. ఎలా అయిపోయిందంటే జీవితం మీద విరక్తి వచ్చేసిందండి. ఇంకా అనుమానం పెనుభూతం అన్నట్టు ఉంది కదా, ఇలాంటి ఎనర్జీస్లో అయితే ఉండిపోయారు. అక్కడ థర్డ్ పార్టీ వారితో చాలా సంతోషంగా ఉన్నారు అన్న ద్వేషం అయితే పెంచేసుకుంటున్నారు ఉండే కొద్ది. కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ టాక్సిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం మాట నిజమే, కానీ ఈ బంధం అన్నది ముగిసిపోదండి. ఇక్కడ మీ పర్సన్ అన్నవారు దూరం అయ్యారే కానీ మీరు ఎడిక్ట్ అయ్యారు. మీ పర్సన్ వ్యామోహం నుండి, వ్యసనాల నుండి, ఆ బానిసత్వం నుండి విడుదల కావాలని వారు అనుకుంటున్నారు. ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీరు మీ పర్సన్ సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. మరి ఈ ఎనర్జీస్కి మీ పర్సన్ ఏం సమాధానం ఇస్తున్నారో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క మరి పర్సన్ ప్రపోజల్. మీరు 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో ఉన్నారు కదా, మేబీ మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారి ఉంటారండి. డివోర్స్ సిచ్యువేషన్ ఏమో జరుగుతున్నట్టున్నాయి. పర్సన్ సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నారు. మరి ఈ పర్సన్ మీకు ఏం ప్రపోజల్ ఇస్తున్నారో చూద్దాం. 5 ఆఫ్ కప్స్కి మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే వచ్చేస్తారంటండి. మీ పర్సన్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారు అయ్యారు. మీకు ప్రపోజల్ అయితే మీతో లైఫ్ కావాలని అనుకుంటున్నారు, కానీ మిమ్మల్ని వదులుకోవడం మీకు కూడా ఇష్టం లేదు. నెక్స్ట్ టెంపరెన్స్ ఎనర్జీస్కి క్లారిఫికేషన్. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. మీరు వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వారు అయ్యారు. మీ పర్సన్ వచ్చేసి మేషన్ నుండి మీనం వరకు ఉన్నారని. మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీతో బంధం అయితే కావాలని అనుకుంటున్నారు. మీకు కోపం ఎక్కువ కనిపిస్తుంది కదా, పర్సన్ వేరే వారితో రిలేషన్ ఉన్నారని. ఆ రిలేషన్ అయితే టెంపరీ అండి. రిలేషన్ ఉన్నది ఏమి ఎనర్జీస్ అయితే కనిపించట్లేదు మరి ఈ ఎనర్జీస్లో. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే పర్సన్ మీతోనే లైఫ్ కావాలనుకుంటున్నారు. ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ సార్ట్స్. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుందండి, మాట్లాడతారు. మీ పర్సన్ ఇక్కడ మీరు వృషభ, కన్యా, మకర రాశి వారు అయ్యారు. వీరు కూడా వృషభ, కన్యా, మకర రాశి వారు అయ్యారు. మీకు రీయూనియన్ అయితే ఉందండి. థర్డ్ పార్టీ నుండి మీ పర్సన్ రిలీజ్ అయిపోతున్నారు. రీయూనియన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్కి చూసారు కదా, మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇక్కడ మేషన్ నుండి మీనం వరకు అందరూ ఉన్నారండి. ఇక్కడ కూడా మీ పర్సన్ వచ్చేసి వృషభ, కన్యా, మకర రాశి, మొత్తం మేషం నుండి మీనం వరకు, మేషం నుండి మీనం వరకు. ఎలా ఉందంటే ఇక్కడ మీ పర్సన్ తోటి మీరు యూనియన్ కావాలని కోరుకుంటున్నారు కదా, మీ పర్సన్ కూడా
మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, మిమ్మల్ని స్పై చేస్తున్నారనమాట. ఇక్కడ ఎనర్జీస్ అయితే మేషం నుండి మీనం వరకు అయితే మీ పర్సన్ తోటి మీకు బంధం అనేది కనిపిస్తుంది, రియూనియన్ అయితే కనిపిస్తుందండి. మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందంటే అందరూ కలుస్తారు కానీ విడిపోరు. ఇప్పుడు ఈ వీరి వల్ల మీ పర్సన్ ఒక స్త్రీ కంట్రోల్లో ఉన్నారు కదా, వారి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి. మీ పర్సన్ మీ గురించి అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ అందరికన్నా మీకే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు. చూసారు కదా, హ్యాపీ ఫ్యామిలీ కనిపిస్తుంది. ఇది ఇక్కడ డివోర్స్ అనేది కనిపించట్లేదండి. మీ పర్సన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చు. మేబీ ఈ సంఘటన జరిగేది జూన్లో కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఏమో జూన్లో ఎక్కువ కనిపిస్తుందండి. జూన్ కానీ జూలై కానీ. జూన్ జూలైలో కొంతమందికి రీజన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వచ్చేస్తారండి. ఇప్పుడు మీ పర్సన్ మీకు ఎటువంటి డివోర్స్ సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు. అంటే మీకు డివోర్స్ ఇవ్వాలనే ఉద్దేశం లేదు. మీ మీద ఇష్టం పెంచుకుంటున్నారు, ప్రేమిస్తున్నారు, మీ గురించి బెంగ పెట్టుకున్నారు, మీరు లేకపోతే లైఫ్ లేదన్నట్టు బాధపడుతున్నారు. మేషం నుండి మీనం వరకు మరి ఎవరికి ఈ జూన్ కానీ జూలైలో కానీ ఎవరికి రిమైన్ ఉంటుందో చూడాలి. ఇవ్వండి ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ రీడింగ్లో పాజిటివ్గానే వచ్చాయి. నేను ఇక్కడ ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇచ్చాను. మీకు రెజొనేట్ అయితేనే రీడింగ్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.